ఎప్పుడైనా సరే ఏదైనా తుఫాను వచ్చిందంటే మాకు ఇక్కడ తుఫాను వచ్చినట్టు గుండె అయిపోద్ది. ఇప్పుడు వర్షం పడిందనుకోండి వడ్డెందుకు పనికిరావు, ఇక ఆత్మహత్య. ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఇంత ప్రాసెస్లో ఈ రైతు ఎక్కడ పోయి మార్కెట్కి వెళ్తాడు? కనీసం గోను సంచులు ఇవ్వాలా, పట్టాలు ఇవ్వాలా. అదే అంటే కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కానీ ఏమి లేదు అక్కడ. ఇటు ప్రభుత్వం చెప్పినట్టు పట్టాలన్నీ అతికిస్తున్నారు అంటున్నారు, కానీ ఇంతవరకుగా పట్టాలు ఇచ్చినట్టు దాఖలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రికార్డు సృష్టించని చెప్పి ఒక పక్కన మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రచార ఆర్భాటంగా చెప్తున్నారు. కానీ రైతులు ఈ రోజున మా ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పి ఈ రోజున ఈ కళ్ళాల్లో ఎక్కడ పడితే అక్కడైతే ధాన్యం ఆరబోసిన పరిస్థితి అయితే ఉంది. కనీసం వర్షం వస్తే ఏ టైం ఎలా ఉంటుందని తెలియని పరిస్థితి. రైతులంతా చాలా ఆందోళనగా అయితే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాము, రికార్డు బ్రేక్ చేసామని చెప్పి గతం కన్నా ఇప్పుడు ఎక్కువ కొనుగోలు చేసాము, రైతులకు చెల్లింపు చేసామని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర రాజధాని ప్రాంతం ఏదైతే చెప్తారో అదే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నివాసం దగ్గరలోని తాడేపల్లిలోనే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంది. తాడేపల్లి రైతులు మనతో పడుతున్నారు. ఆ రైతులకు సంబంధించినటువంటి ధాన్యం అయితే కొనే నాదు లేదు, కొనే దిక్కులేక ఈ రోజున కళ్ళాల్లో ఇట్లా పడి పరిస్థితి ఉంది. రైతుల సమస్య ఏంటి, అసలు ధాన్యం విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు రైతున్నారు. సరే ఏంటి ప్రధానంగా ఏంటి అసలు ఈ ధాన్యం కొనుగోలు పరిస్థితి ఏంటి? ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని అడిగారా, లేదంటే రైతు భరోసా వచ్చారు, ఏంటి పరిస్థితి? ఈ రైతు భరోసా కానీ వాళ్ళు కానీ వచ్చిన పరిస్థితి అయితే లేదు. మనం ఆరబోసుకొని మనం ఇక్కడ వాళ్ళు ఎప్పుడు వస్తారని మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఫోన్ కూడా చేశాను, ఎవరు రెస్పాండ్ కూడా కావట్లా వాళ్ళు రైతు భరోసా వాళ్ళు. మరి అది అగమ్యకు వచ్చినంగా ఉంది. మరి దాదాపు వారం రోజుల నుంచి ఈ రకమైన కుప్పలు పోసుకొని ఇక్కడ ఉన్నాము. రాజధానికి ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ 2.5 కిలోమీటర్లో ఇక్కడ దగ్గర ఉంటున్నాడు ఆయన. మరి ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఆపర్ని కుప్పలు ఉండే, పైన వాతావరణం అనుకూలం లేదు. ఎప్పుడైనా సరే ఏదైనా తుఫాను వచ్చిందంటే మాకు ఇక్కడ తుఫాను వచ్చినట్టు గుండె అయిపోద్ది. ఎందుకంటే మరి కాలాలన్నీ ఈ పని ఉండే, మరి పట్లండి ఇవన్నీ ఎటుగొట్టిపోతాయి ఏంటో. మరి దాదాపు 7 నెలల పంట ఇది. ఇప్పుడు ఇవాళకి వాళ్ళ వచ్చేది కాదు. ఇవాళకి వాళ్ళ ఒడ్డెత్తే ఒడ్డు కాయో. మరి దానికి ఎనిమాటు నారు పోయాలా, దున్నాలా, మందులు కొట్టాలా, పురుగులు కాపాడకుండా. చంద్రబాబు గారు ఆడ పురుగుని కాడ మందు కొట్టను అంటున్నాడు ఆయన. మరి ఆ పురుగులని ఏరి మేము మందు కొట్టాలా? అది ఆ కంప్యూటర్ యుగం. మరి ఆయన చెప్పింది కొంతవరకు ఉపయోగంగానే అది ఆచరణలోకి వచ్చేది కాదు. మరి అది రైతు సహజంగా అన్ని మందులు కట్టుకొని ఈడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఇంత ప్రాసెస్లో ఈ రైతు ఎక్కడ పోయి మార్కెట్కి వెళ్తాడు? ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు, వీడు బత్తాలు ఎత్తుకొని ఇప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళాలి. ఆ మార్కెట్కి వెళ్ళినాక ఇది ఆగాలి. ఇదిగో దీంట్లో 3 కిలోలు దిమ్ముంది, ఇదిగో 22%, 11% ఎంతో చెబుతారు వాళ్ళు. మళ్ళీ వీడికి నిరుత్సాహమైపోతాడు. ఆ రైతు ఆడపోయిన తర్వాత నిరుత్సాహపోతాడు. ఎంతకన్నా కానీ ఇక్కడే తెగదెంపుకొని కొంతమంది అమ్మేవాళ్ళు ఉన్నారు, ఎట్ట అమ్మేవాళ్ళు ఉన్నారు. ఎంతకైనా సరే వేయడం ఆడపోయిన తర్వాత అది ఉంటుందని ఇది ఉంటుందని అంటారు. వాళ్ళు వచ్చి పోని ఎంక్వైరీ చేసుకొని ఇదిగో ఈ శాతం ఉంది, ఇదిగో ఇంకొక గంట ఎండబెట్టండి మీరు, మేము తీసుకుంటాం అనే రైతుకి ఒక నమ్మకం ఏర్పడితే అప్పుడు రైతు నిలబడి ఉండి ఇదిగో ఇవాళ కారబెడితే వీళ్ళు వేసుకుంటారు 1800 రూపాయలకే. అదే 1792 రూపాయలు గిట్టుబాటు ధర వాళ్ళు ప్రకటన చేశారు. ఇదిగో మేము ఆయితే వేసుకుంటామంటే రైతు ఆనందపడతాడు. కానీ ఇప్పుడు ఈ రైతులందరూ కూడా ఇదిగో ఆరబోసుకోవటం, మళ్ళీ సాయంత్రానికి పోగేసుకోవటం, మళ్ళీ అట్లాంటి పరిస్థితి రైతుల మనసు పడుతుంది. మళ్ళీ ఆ మనసుకు మళ్ళీ మెత్తపడుతుంది. మళ్ళీ పట్టలేసుకోవాలి, మళ్ళీ పొద్దున పగలియాలి. ఎంత ఈ శాఖరి అంతా కూడా వాళ్ళు ఆ రైతుని గమనించుకొని ఇక్కడ ఎవరిని అధికారిని పంపించి చంద్రబాబు గారికి దయచేసి ఆ రైతుల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఆదుకోకపోతే మమ్మల్ని ఆదుకునే మిల్లర్స్ వాళ్ళు ఏంటంటే రైతు ఆసరా చూసుకొని పైన మొబ్బట్టింది అనుకోండి, అది 1700 రూపాయలు లేదా 1600 రూపాయలు కన్నా ఆ బస్తాగా రేటు కానీ ఉంటే పైన మొబ్బట్టి 1300 అంటాడు. మరి తప్పదు, మేమేమన్నా మరి ఇక అమ్ముకోవాలి తప్పదు. కనుక ఆ 1700కైనా 1600కైనా 1300కైనా కూడా మొదటిదాకా 1300కి అమ్మారు. ఇప్పుడు మళ్ళీ 1450, 1500 అంటున్నారు ప్రైవేటు మార్కెట్స్. ఇట్లా రైతులు ఆదుకోవాలి. కానీ నా పేరు ఈశ్వరరెడ్డి, నేను రాజధాని రైతు సంఘ. వరికోత మొదలెట్టిన దగ్గర నుంచి మా ప్రభుత్వం అయితే అధికారులతో కళ్ళల్లోకి వెళ్తున్నారు, గన్నీ బ్యాగులు ఇస్తున్నారు, కొనుగోలు చేస్తున్నాం. రికార్డు స్థాయిలో గతంగా ఇప్పుడు ఎక్కువ కొనుగోలు చేసిన చెప్పి సాక్షాత్తు మంత్రి చెప్తున్నారు. మీరేమో అసలు కొనే పరిస్థితి లేదు, అడిగే దిక్కు లేదు మీరు చెప్తున్నారు. అయ్యా ఆయనకు నమస్కారం. అయ్యా ఆ చెప్పిన ఆయన ఎవరికో నమస్కారం బాబు. ఒక్క పట్టా ఇచ్చింది లేదు. ఇక పట్టాలన్నీ మేమే తెచ్చుకుని అద్దెల రోజుకి 15 రూపాయలు ఒక్కొక్క పట్టాకి ఆ పేరు పెట్టుకెళ్తుండే. ఇదిగో పట్టాలండి వాళ్ళు ఇచ్చిన ఏడున్నాయండి, ఇదిగో కళాలండి చూడండి, ఒక పట్టా ఇచ్చాయండి బాబు. ఆయనకు నమస్కారం అయ్యా. ఆ ఫేక్ వార్తలు మాత్రం అవి చెప్పొద్దయ్యా, మేము చేసి గుండె అయిపోయి సత్తాం అని ఎక్కడే. కానీ అలాంటివి వద్దు. రైతుకు న్యాయంగా ఎక్కడైతే ఇస్తున్నారో పలానా చోట ఇచ్చాం అని అప్పుడులతో పెట్టమని ఆ రైతు పేరు ఎవరో ఏంటి ఇచ్చింది. అంతేగాని ఒక ప్రకటన కూర్చొని ఏ నాయకుడైనా సరే ఆడ కూర్చొని ప్రకటన ఇచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారు
తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా నిజంగానే వ్యవసాయ శాఖ మంత్రి ఇంత సహాయం చేస్తున్నాడా అని అనుకుంటారు. సివిల్ సప్లై సివిల్ సప్లై మంత్రి అని వ్యవసాయ మంత్రి కూడా టచింగ్ ఉందిలేండి. ఆయన కూడా ఆయనతో చెప్తే వేసేది. ఈ మంత్రులను చూసి కూడా ఆహా ఏ క్లాస్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ మా బతికేమన్నా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మాకు పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. రమ్మానండి ఎవరు? ఇప్పుడు టైం 10:30 అవుతుంది, సుమారుగా ఉదయం 10:30 అవుతుందండి. ఏ అధికారులు ఇంకా లేగలేదా? లేకపోతే మరి వచ్చేవాళ్ళకి ఇక్కడికి 10:30కి మరి ఎప్పుడు డ్యూటీ చేస్తారు వాళ్ళు? మరి మా దగ్గరికి ఎప్పుడు వెళ్తారు వచ్చి? మరి అది పరిస్థితి. మరి ఆయనకు నమస్కారం. మరి ఎవరైతే సివిల్ సప్లై అధికారులు ఉన్నారో వాళ్ళకి చేతులు ఎత్తి కూడా మేము అందరం నమస్కారం చేస్తున్నాం. అట్లాంటి మాటలు వద్దని దయచేసి. సార్ మనోహర్ రైతు జరిగిన ప్రధానంగా సమస్య ఏంటి సార్? ఈ రోజున ఉండవల్లి గ్రామ రైతుల తరఫున మేము రైతు సంఘం తరఫున ఇక్కడ మరి కోతలు ఇవన్నీ కూడా కోసుకొని మొత్తం కూడా ఆరబెట్టుకున్నాం. మరి మా తమ్ముడు ఆయన ఈశ్వరెడ్డి గారు చెప్పినట్లుగా మేము చాలా రోజుల నుంచి కూడా ఇదే బాధ మాకు. మరి తీరా అందరం కోసుకున్నాం, మిషన్లు కోసారు పచ్చొడ్డు. మరి ప్రభుత్వం ఏమో 1792 రూపాయలు ఎమ్మటే వచ్చి కాటా వేసుకోవడం అని అన్నారు. ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు, ఏం లేరు. ఒక కొన్నారో లేదో తెలియదు. కానీ మేము అందరం కూడా ఇంతవరకే ఉంటే ఇక్కడ మా ఇది ఉండేది, మన దేవుడి మాన్యం ఉండేది. ఆ దేవుడి మాన్యంలో పోసుకుంటానికి అవకాశం ఉంది. అక్కడంతా కట్టుబడులు అవి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పోసుకుంటానికి కూడా అవకాశం లేదు. గతం 2-3 సంవత్సరాల నాడు కూడా మేము ఎంఆర్ఓ దగ్గర కూడా మొరబెట్టుకున్నాం రైతులు అందరం కూడా. ఏమనంటే ఇప్పుడు ఇదిగోనండి, ఇగో మొత్తం కూడా అన్నీ కూడా ఈ కళ్ళాల్లో ఆరబోసుకున్నాం. గట్టిగా వర్షం పడితే ఇక రైతు ఆత్మహత్య చేసుకోవడం తప్పితే ఏది లేదు. మాకు పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు సరైన ప్లేస్ కూడా లేదు. వ్యవసాయ గోడాములు ఉన్నాయి ఎక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తాడేపల్లి నొలగపేట దగ్గర. ఆ గోడాములు ఇస్తున్నారు, ఇంతవరకు ఆ గోడాము ఇలా. గత సంవత్సరం కూడా ఇక్కడ నుంచి సిరా ఊరులు వేసుకెళ్ళాం. ఆడికి వెళ్ళిపోతే ఒడ్డు మీ పనికి రావని మళ్ళీ రిటర్న్ చేసి పంపించారు. ధాన్యం కానీ మొక్కజొన్న కానీ జొన్నలు కానీ రిటర్న్ చేసి పంపిస్తాం పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము ఎదురు తిరిగి పోట్లాడి మీడియా వాళ్ళని పిలిస్తే ఇలాగే అప్పుడు కొన్నారు. కొంతమంది అలవాసలకి నిన్న ఈ మధ్యని మరి ప్రభుత్వం ఒడ్డు ఎమ్మటే మా ప్రభుత్వం కొడుతున్న 1792 రూపాయలు అన్నారు. ఇంతవరకు ఈఆర్ఓ గారు కానీ మరి ఎవరు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి ఇక్కడ ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడాల. మాకు గత్యంతరం లేక మొత్తాన్ని మేము మీడియాను పిలిచి మొత్తం రైతులందరూ కూడా ఒక 30 మంది 40 మంది వచ్చాం. మరి మా గోడు కూడా ఆలకించి మాకు ఎమ్మంటేనే ఇప్పుడు ఏదైనా వర్షం పడింది అనుకోండి, ఈ పట్టాలు మేము సొంతం కొనుక్కున్నాయి. పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే. ప్రభుత్వం మేము గోను సంచులు ఇచ్చాము, రైతులకు పట్టాలు ఇచ్చాము, రికార్డు స్థాయిలో కొనుగోలు చేసాము. గతంగా ఇప్పుడు కొనుగోలు చేసాము, తీసుకున్న 3 రోజులు డబ్బులు చెల్లిసిన మంత్రి చెప్తున్నారు. లేదండి, మీరు మంత్రి గారు ఎవరన్నా పిఏ గారు కానీ ఎవరన్నా కానీ మా ఎమ్మెల్యే గారు ఎవరన్నా పంపిస్తే ఇక్కడికి వచ్చి స్వయంగా తెలుసుకుంటే అది తెలుసుద్ది. ఇక్కడ పట్టాలు కూడా మా రైతులు కొనుక్కునే మొత్తం ఇక్కడ కొనుక్కుని పెట్టుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పట్టాలు కానీ గోన్లు కానీ ఏమి ఇచ్చినట్టు ప్రసక్తే లేదు. అందుకని దయచేసి వెంటనే ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, వడ్డెందుకు పనికిరావు. ఇక ఆత్మహత్య చేసుకోవటం తప్పితే ఏమీ లేదు. మరి ఇక్కడ మా లోకేష్ గారు మాకు స్థానిక ఎమ్మెల్యే, మరి ఇక్కడ అందరూ కూడా ప్రభుత్వ అధికారులను పిలిచి మాకు రైతులకి ఎమ్మటే కొనుగోలు చేసి రేపొద్దునే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఒడ్డు ఎమ్మటే కొనాలని చెప్పి మా ప్రాతినిధ్యంగా చేస్తున్నాం. లేనిపోయిన పక్షంలో మరి ఇక్కడికి వచ్చేవరకు రాజధాని ప్రధానంగా ఉండవల్లి ఎంట్రన్స్ గ్రామం. అవసరమైతే రేపు రోడ్డు మీద ఎక్కి చక్కగా ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు వెంటనే వచ్చి మాకు ఈ ఒడ్డు కొనాలనేది. రెండోది ఏంటంటే ప్రతిపాదన ఎమ్మటే ఈ ముందు కట్టలు కూడా ఇవాళ విపరీతంగా పెంచేశారు. యూరియా లేదు, మన 20 లేదు, మొత్తం లేదు. మరి ఇవాళ జొన్న వేసుకోవాలన్నా మొక్కజొన్న వేసుకోవాలన్నా దాని గిట్టుబాటు ధరలు కూడా తగ్గించాలని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. వెంటనే ఇప్పుడు ఎలాంటివి వచ్చి ఎవరిలో ఫ్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళని అణుకి ఏమంటే మేము ఫ్లాట్లు పోసుకోమంటే వాళ్ళు బతిలు ఆడితే ఇదిగో రోడ్లు వేసుకున్నారు. ఈ రోడ్లు అమ్మంటే మేము పోసుకోవడం జరిగింది. లేకపోతే పోసుకుంటానికి అవకాశం లేదు. దేవుడు మాన్యంలో పెడితే గట్టిగా 2-3 దుక్కులు వాన పడితే మొత్తం మునిగిపోతాయి. అందుకని దయచేసి మాకు ఈ తడవ ఎఫ్సిఐ ఒక గోడం ఎలక్ట్మెంట్ చేయాలి. వెంటనే రేపొద్దునే మాకు వచ్చి మాకు ఒడ్డు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము మరీ కోరుతున్నాం. నా పేరు వీరాస్వామి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు, ఉండవల్లి. మనతో పాటు మరో సరైన ప్రధానంగా ఎన్ని రోజులు అయింది ఆరబోసి ప్రభుత్వం పక్క మేము కోతలు మొదలెట్టిన దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాము. కొనుగోలు చేసిన తర్వాత 3వ రోజునే డబ్బులు చెల్లిస్తున్నాము, గన్ని బ్యాగులు వస్తాయని సాక్షాత్తు మంత్రి గారు చెప్తున్నారు. గతానికన్నా ఇప్పుడు పోలిస్తే రికార్డు సృష్టించామంటున్నారు. మీరు చూస్తేనే ఇక్కడ కళ్ళాల మీద ధాన్యం ఎట్లాగా ఉంది, ఏంటి పరిస్థితి?
కామరెడ్డి అధ్యక్ష, నేను ఉండవల్లి రైతు సంఘం నాయకుడిని. అట్టయితే విషయం ఏంటంటే ఈ 3 రోజులు కొంటున్నాం డబ్బులు ఇస్తామని చెప్పడం ఒట్టి మాట. 1790 రూపాయలు ఒట్టి ఫస్ట్ గ్రేడు, రెండో గ్రేడు 1740 రూపాయలు కొంటా ఉన్నారు. ఇంతవరకు కొనలేదు. పోసుకొని ఇది పంట కూడా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఎమర్జెన్సీకి వచ్చి కొనుక్కోవాలి. ఇప్పుడు ఈరసం గారు చెప్పినట్టు అవసరమైతే మేము రాజధాని రోడ్డు ఎక్కుతామని చెప్పి అర్థమైంది కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పట్టాలు ఇవ్వాలి కదా, కనీసం గోను సంతులు ఇవ్వాలా, పట్టాలు ఇవ్వాలా. అదే అంటే గొప్పలు కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కానీ ఏమీ లేదు అక్కడ. దానికన్నా ఇంత రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూడాలి కదా. మా ఎమ్మెల్యే గారు ఉన్నాడంటే ఇక్కడ కనీసం వాళ్ళు పిఏలు వస్తానంటారు, ఎవరు రారు చూడరు. నానా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎరసంగా చెప్పిన ఎరువుల రేటు పెంచేశారు, ఇక్కడ రైతు రేటు తగ్గించలే. కానీ గవర్నమెంట్ ప్రకటించిన రేటు కన్నా కొనాలిగా, గవర్నమెంట్ రేటుకి ఎన్నాళ్ళు కొడతా 15 రోజుల నుంచి ఎండబెట్టుకు అరబెట్టి కూర్చున్నారు. వడ్లు లేవు, గోతాలు లేవు, ఇక్కడ పట్టాలు లేవు. రైతులు ఏమైపోతారు? వాన వచ్చి అసలే వాతావరణం బాగాలేదు, అనుకూలంగా లేదు. ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది పడతారు కదా. ఏదేమైనా గవర్నమెంట్ ఎమ్మటే చర్య తీసుకోవాలి. అట్లాగే గోడౌన్లన్నా ఇప్పించాలి మాకు ఎమ్మటే. మా ఊరికల్లా ఒక గోడౌన్ ఇప్పించండి, ఏమైంది? అక్కడ ఉండే కదా ఖాళీగానే. దాన్ని బట్టి ఆలోచించి తగిన రేటు కొనుక్కోవాలి. మీరు ఇచ్చే ఎరువులు సబ్సిడీ ఇస్తామన్నారు, ఎరువు సబ్సిడీ లేదు, ఏమీ లేదు. మేము ఉండవెళ్ళి మేము కౌలుకి వేసుకుంటున్నామండి. ఇక్కడ ఎకరం పొలము మేము ఇక్కడ వేసుకొని ఒక 6 రోజుల నుంచి ఆరబెట్టుకుంటున్నాము. మాకు ఇక్కడ వాన ఎప్పుడు వస్తుంది అనేది ఏంటనేది మాకు అర్థం కాదు. రాత్రిపూట కళ్ళాల్లో పోసుకొని ఇక్కడే మేము కాపలాలుగా కూర్చోవాల్సి వస్తుంది. ఈ రాత్రిపూట దొంగల భయం కానీ ఇలాంటివి కానీ జరుగుతూ ఉంటాయి. మరి ఏ రాత్రి ఎలా ఉంటుంది అనేది కూడా మాకు ఇంట్లో ఆడవాళ్ళకి కానీ ఏదైనా పిల్లలకు కానీ ఆందోళనగా ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం మాకు దయచేసి ఈ ధాన్యం కొనుగోలు తొందరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇటు ప్రభుత్వం చెప్పినట్టు పట్టాలన్నీ అతికిస్తున్నారు అంటున్నారు, కానీ ఇంతవరకు పట్టాలు ఇచ్చినట్టు దాఖలు లేవు. అది కాకుండా ఏ ప్రభుత్వ అధికారి అని ఇటు వచ్చి మమ్మల్ని ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అడిగినట్టు కూడా మాకు ఇక్కడ ప్రచారం ఏమి లేదండి. కాబట్టి మీరు ఈ దృష్టిలో ఉంచుకొని ఈ ధాన్యం కొనుగోలు చేయవలసిందిగా మేము కోరుచున్నాం.